న్యూస్ లెన్స్ చూస్తున్నాం. రాజకీయాల్లో ఒకరి నిష్క్రమణ మరొకరి ప్రవేశానికి ఎలా దారి తీస్తుందో చెప్పడానికి నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానమే తాజా ఉదాహరణ. కవిత రాజీనామాతో ఖాళీ అయిన ఈ సీటు ఇప్పుడు మంత్రి అజారుద్దీన్ రాజకీయ భవిష్యత్తుకు లైఫ్ లైన్ గా మారింది. అయితే ఇది కేవలం ఒక మంత్రిని గెలిపించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంగానే కనిపిస్తోందా, లేక ఈ ఒక్క ఉప ఎన్నికతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్ని శాసించాలని బీఆర్ఎస్ బీజేపీలకు ఒకేసారి షాక్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారా? ఈ రాజకీయ చదరంగం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? కవిత రాజీనామాతో జరిగిన రాజకీయ పరిణామాల గురించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు. సింధు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తన రాజీనామా కూడా చేశారు. అయితే రాజీనామాను ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఆమె శాసనసభలో మాట్లాడి మరి తన రాజీనామాను ఆమోదించాలని కోరడంతో ఆయన వెంటనే రాజీనామాను కూడా ఆమోదించారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం అయితే ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ఆ స్థానం ఎవరికి ఇవ్వాలనే ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం అజారుద్దీన్ పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 24 లోపు ఆయన చట్టసభలోకి ఎన్నిక కావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నిక కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయనకి కేటాయిస్తారనే చర్చ అయితే అటు కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. ముఖ్యంగా కవిత రాజీనామా వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్పి చేయించారు అనే చర్చ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే అజారుద్దీన్ ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కొనసాగించాలంటే మాత్రం ఆ స్థానాన్ని ఆయన కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు చూసినట్టయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి మున్సిపల్ ఎన్నికలు కూడా అజారుద్దీన్ ఎన్నిక కోసమే మున్సిపల్ ఎన్నికలు ముందుకు తెచ్చారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన ఎమ్మెల్సీ స్థానం నుంచి కూడా ఆమె ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించి బీఆర్ఎస్ బీజేపీకి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా అజారుద్దీన్కి అక్కడి నుంచే ఎమ్మెల్సీగా గెలిపించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2014 తర్వాత నుంచి 2023 వరకు కంచుకోటగా ఉంది. అది 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ ఒక్క స్థానానికే నిజామాబాద్ జిల్లాలో పరిమితమైంది. ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ ఆ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ సర్పంచ్ స్థానాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అవి అయిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా అజారుద్దీన్కి కట్టబెట్టేటువంటి అవకాశాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అజారుద్దీన్కి ఇవ్వడం ద్వారా మళ్ళీ మైనారిటీ ఓటు బ్యాంకును క్యాచ్ చేసుకున్నటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మైనార్టీలు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ టౌన్ సంబంధించి రూరల్ కావచ్చు అర్బన్లో ఎక్కువగా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా బోధన్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది. ఇలా చాలా నియోజకవర్గాల్లో నిజామాబాద్ జిల్లాలో మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అక్కడ నిజామాబాద్ జిల్లాలో పూర్తిస్థాయిలో మళ్ళీ సీట్లు సాధించాలంటే అజారుద్దీన్ని అక్కడి నుంచే ఎమ్మెల్సీగా గెలిపించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ స్థానానికి అజారుద్దీన్ కట్టబెట్టే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. మరోవైపు ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్సీ స్థానం అజారుద్దీన్ కేటాయించకపోతే మాత్రం ఆయన మంత్రి పడి ఊడిపోతుంది. కాబట్టి మళ్ళీ అజారుద్దీన్ పక్కన పెడితే ఒక చర్చ అంటే మైనార్టీలకు మధ్యవర్గంలో స్థానం కల్పించలేదు అనే ఒక అపవాదు కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. ఈ క్రమంలోనే కవిత రాజీనామాను ఆమోదించినట్టుగా కూడా ఒక పొలిటికల్ సర్కిల్స్లో అయితే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.